హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైశాఖ మాసంలో శుక్లపక్షం అంటే పౌర్ణమి ముందు వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అని అంటాము. అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అక్షయ తృతీయ రోజు చేసే కొద్దిపాటి జపం కానీ, పూజ కానీ, దానం కానీ అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. ఇంతటి విశేషమైన రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఎటువంటి పనులు చేయటం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలియజేస్తాను. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసుకుని ఉతికిన బట్టలు ధరించాలి. ఈరోజు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మంచిది. ముందుగా గుమ్మాలకు తోరణాలు కట్టుకొని గడపలక్ష్మిని పూజించి తరువాత ఇంట్లో ఈశాన్యంలో ఒక పీఠం ఏర్పాటు చేసుకుని లక్ష్మీనారాయణులను కానీ, లక్ష్మీ కుబేరులను కానీ పూజించుకోవాలి. పీఠాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ఆ ప్రదేశాన్ని గోపంచకంతో శుద్ధి చేసుకోవాలి. ఈశాన్యం అంటే మరీ ఈశాన్యం కాకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పీఠం మీద ఒక వస్త్రం పరుచుకుని దాని మీద 3 గుప్పెళ్ళు బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారు అలంకార ప్రియురాలు. మన శక్తి కొలది అమ్మవారిని అందంగా సుగంధభరితమైన పువ్వులతో, గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. తరువాత అమ్మవారి ముందు నిండుగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పూజలో ఏర్పాటు చేసుకోవాలి. నా దగ్గర ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలను కూడా నేను ఈరోజు పూజలో ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈరోజు అమ్మవారికి సుగంధభరితమైన యాలకుల మాలను సమర్పిస్తున్నాను. అమ్మవారికి యాలకుల మాలను శుక్రవారం రోజు కానీ లేదా ఇలా విశేషమైన రోజుల్లో కానీ యాలకుల మాలను సమర్పించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మనం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి యాలకుల మాలను సమర్పించవచ్చు. ఈ యాలకుల మాల ఎలా చేసుకోవాలి అనే వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. తరువాత నేను నా దగ్గర ఉన్న గజేంద్రులను స్వామి అమ్మవార్లకు ఇరువైపులా ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు పూజలో మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ కలశం వద్దు అని అనుకుంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతులు, కొంచెం పచ్చకర్పూరం, ఇంకా జవ్వాదు వేసుకొని ఒక పుష్పాన్ని కూడా వేసుకొని పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా రాగి చెంబులో నీరు ఏర్పాటు చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శివుని అనుగ్రహంతో కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఈ అక్షయ తృతీయ రోజే సంపదలకు రక్షకుడిగా నియమింపబడ్డాడట. అందుకే ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజించుకోవాలి. కుబేర యంత్రాన్ని కూడా ఈరోజు పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు విశేషంగా కుబేర దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు మనం పూజలో కామాక్షి దీపాన్ని, ఐశ్వర్య దీపాన్ని, ఇంకా కుబేర కుంచములను కూడా ఏర్పాటు చేసుకోవాలి. కామాక్షి దీపం, కుబేర కుంచం, ఇంకా ఐశ్వర్య దీపములను మొదటిసారిగా పూజలో ఏర్పాటు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ మొదటిసారి పూజలో ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఈరోజు నేను విశేషంగా కుబేర వత్తులతో కుబేర దీపాలను వెలిగించాలి అని అనుకుంటున్నాను. వీటిని ఎలా చేసుకున్నాను అంటే ఒక ప్లేట్లో కుబేర కుంకుమ తీసుకుని దానిలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని కుంకుమను నువ్వుల నూనెలో మిక్స్ చేసి ఆ నూనెలో ఒత్తులు వేసి పూజకు ముందే నానబెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కుబేర ఒత్తులు మీరు కూడా ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈరోజు కుబేర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజే ఆ శ్రీ మహాలక్ష్మిని ఆ శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నాడట. అందువల్లే ఈరోజు బంగారం కొనుక్కొని శ్రీ మహాలక్ష్మీదేవికి అలంకరించి పూజిస్తే మన ఇంటికి ఎప్పుడూ అక్షయంగా బంగారం వస్తూనే ఉంటుందని నమ్ముతాము. అయితే బంగారమే కొనుక్కోవాలని ఏమీ నియమం లేదు. ఒకవేళ బంగారం కొనుక్కోలేనప్పుడు అక్షయ తృతీయ రోజు ఆ శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన కమలం గింజలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, శ్రీఫలం, గురువిందలు, లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు, చిల్లర డబ్బులు, ఇంకా కల్లుప్పు కానీ, ఏవైనా పప్పులు కానీ ఇలా ఏ వస్తువులైనా కొని ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకున్నా కూడా అంతే ఫలితం వస్తుంది. అక్షయ తృతీయ రోజు వీటిల్లో ఏవైనా 7 వస్తువులను 7 కుబేర కుండలలో పెట్టుకొని అమ్మవారికి సమర్పించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రీతి చెంది ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుందట. అయితే నా దగ్గర కుబేర కుండలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విధంగా నేను బౌల్స్లో ఏర్పాటు చేసుకున్నాను. అక్షయ తృతీయ రోజు మనం పూజలో ప్రత్యేకంగా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. ఏ ఇంట్లో అక్షయ పాత్ర ఉంటుందో ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదు.
అటువంటి ఈ అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు పూజలో ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మళ్ళీ ఏ రోజు ఏర్పాటు చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ విధంగా పూజలో అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి. దీపలక్ష్మికి అక్షంతలు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి తరువాత లక్ష్మీనారాయణులను పూజించాలి. ముందుగా స్వామి అమ్మవార్లకు ధూపం వేసుకుని కుదిరితే షోడశోపచార పూజ చేసుకోవచ్చు. కుదరకపోతే ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం ఇంకా కర్పూర హారతి ఇచ్చి పంచోపచార పూజను చేసుకోవచ్చు. ఈరోజు నేను అమ్మవారి అష్టోత్తరాన్ని బంగారు పుష్పాలతో చదువుకున్నాను. అక్షయ తృతీయ రోజు కుబేర కుంకుమతో కుబేరునికి అష్టోత్తరం చదువుకొని ఆ కుంకుమను మనం తర్వాత రోజు ధరిస్తే మనకు శత్రునాశనం కలుగుతుంది. ఇంకా మనం అనుకున్న పనుల్లో విజయం సాధిస్తాము. ఈరోజు మనం అమ్మవారికి పాయసాన్ని కానీ లేదా పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా నివేదించుకోవచ్చు. అమ్మవారికి లలితా సహస్రంలో పాయసాన్న ప్రియ అనే ఒక నామం ఉంటుంది. అమ్మవారికి పాయసం అంటే అంత ప్రీతికరము. అమ్మవారికి తాంబూలం సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈరోజు నేను అమ్మవారికి విశేషంగా ముత్యాల హారతిని సమర్పించాను. ఈ విధంగా అమ్మవారికి ముత్యాల హారతి సమర్పించడం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత కలిగి అంతా మంచి చేకూరుతుంది. అక్షయ తృతీయ రోజు మనం ఏ పని చేస్తే ఆ పని అక్షయం అవుతుందని ఇందాక చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనం చేసే దాన ధర్మాలు కూడా అక్షయమైన పుణ్యాన్ని ఇస్తాయి. అందువల్లనే ఈరోజు మన శక్తి కొలది అన్నదానం, వస్త్రదానం, ధనం కానీ లేదా చెప్పులు, గొడుగు ఇలా మనకు ఏది వీలైతే అది దానం చేసుకోవచ్చు. రోజే వనవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించాడు. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్తా సుఖినో భవంతు.